అందులో వాళ్ళకు మనం విశ్లేషణ అందిస్తున్నాము. దానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఢిల్లీ ఎన్నికలకు సంబంధించింది దర్దాపుగా 11 జిల్లాలు 699 మంది భవిత్యం, అలాగే 19 కౌంటింగ్ స్టేషన్స్, రౌండ్కు మారుతున్న తీరు, కొన్ని చోట్ల ఆధిక్యం, కొన్ని చోట్ల వెనకంజు, కొన్ని చోట్ల ఆధిక్యం అనుకుంటూ మనం చూస్తున్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్నాము అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే గతంలో ఒక ఫస్ట్ రౌండ్ ముందు వెనకంజులో ఉన్నారో ఇప్పుడు కొంత సెకండ్ రౌండ్ పూర్తి అయిన సమయానికి ముందంజుగా ఉన్నట్టు కనబడుతుంది. అలాగే మనీష్ సిసోడియా సైతం ముందంజులో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగానే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మన దేశ రాజధాని అయినట్టు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో నిమిషానికి ట్రెండ్ మారుతుంది. కానీ ఒక మాత్రం ఖచ్చితం, BJP is going to be form the government because he already crossed the magic figure. What is 36 స్థానాల్లో గెలుపొంది. అంటే అనేక ఏదైతే ప్రెడిక్షన్ చేశారో ఎన్నికలకు సంబంధించింది గతంలోనూ మనం చెప్పుకుంటూ పోయాము. చాలామంది ఎవరైతే ఎన్నికల రిజల్ట్కు సంబంధించింది వాళ్ళు తన విశ్లేషణలు చేశారో అందులో వారికి కూడా అందనట్టుగా ఈరోజు BJP తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఇంకొక వార్త మనం చూసినట్టయితే BJPలో ముందంజు ఉన్న BJP ఎప్పుడైతే సుష్మా స్వరాజ్ తర్వాత 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న BJP ముఖ్యమంత్రి ఎవరు, ఆ విషయంపైనే ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఢిల్లీలో మా చీఫ్ ఎడిటర్ కానటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు ఢిల్లీలో ఉన్నారు. లైవ్లో మనతో మాట్లాడి, గతంలో మనం చూసాం ఫోన్లో మాట్లాడారు, ఇప్పుడు లైవ్లో మాట్లాడడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ సార్. ప్రస్తుతం ఏదైతే మనం లైవ్లో అందించబోతున్నామో దీనిపై ఈరోజు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు సరైన విశ్లేషణ, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ జరుగుతుందో ఆ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మొదటి రౌండ్ తర్వాత రెండో రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆప్ నేతలు ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో అతిషి కావచ్చు, లేదా మనీష్ సిసోడియా కావచ్చు, అట్లాగే కేజ్రీవాల్ కావచ్చు, న్యూఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ రెండో రౌండ్లో 254 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. అట్లాగే జంగ్పూరాలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా తన సమీప ప్రత్యర్థి BJP పైన 1800 ఓట్ల మెజారిటీని ప్రదర్శిస్తున్నారు. కానీ అతిషి మాత్రం దాదాపు 800 ఓట్ల వెనకంజలో ఉన్నారని చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో కేవలం 41 స్థానాల్లో BJP లీడింగ్ చేస్తుంటే ఆప్ మాత్రం తన ఆధిక్యతను పుంజుకొని 28 స్థానాల్లోకి తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 1 స్థానంలో తన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అయితే ఇంతవరకు చెప్పుకున్నటువంటి 50% సీట్లను ఆధిక్యత ప్రదర్శించినటువంటి BJP క్రమేపీ వస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆప్ మాత్రం పెరుగుతూ వస్తున్నది, మరి BJP మాత్రం తగ్గుతూ వస్తుంది. కనుక ఇద్దరి మధ్య పోటీ మాత్రం చాలా హోరాహోరీగా జరుగుతున్నది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో గెలవనటువంటి విషయం కూడా చివరికి కొంత ఉత్కంఠను రేపుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోక తప్పదు మనం ఇక్కడ. అయితే మనం ఇంతసేపు ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి అంశంలో సంక్షేమ పథకాలు BJP వైపు ప్రజలను మళ్ళేటట్లుగా చేశాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ పెరుగుతున్న కొద్దీ ఆప్కు ఆధిక్యత పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. ప్రస్తుత ఎన్నికల కౌంటింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఆ ఆప్కు ఆధిక్యత పెరుగుతున్నట్టుగా క్రమంగా తెలుస్తుంది. నిజంగా ఒకవేళ కనుక ఆప్కు కనుక ఆధిక్యత పెరిగినట్లయితే BJPకి మళ్ళీ కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో, మ్యాజిక్ ఫిగర్ 36ను దాటి 41 సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నటువంటి BJP తన నమ్మకాన్ని ఎక్కడ కోల్పోకుండా తన సంబరాలను చేసుకుంటూనే కానీ సమయం కోసం వేచి చూస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సమయం కోసం వేచి చూస్తున్న సందర్భంలో ఎక్కడ కూడా ఎవరు కూడా తొందరపడి ఎటువంటి కోలాహలం కావచ్చు, ఎటువంటి అంబరాన్ని అనేటువంటి సంబరాలు మాత్రం చేసుకోవద్దని కేంద్రీయ BJP కార్యాలయం మాత్రం ముందే అనౌన్స్ చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కేంద్రం అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ కల్నల్ కూడా ముందే ఈ విషయాన్ని తెలియపరిచింది. ఒకవేళ కనుక BJP గెలిచినట్లయితే
చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా మరి అనుకోని సంఘటనలకు అవకాశం ఉంది కనుక ఆ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రాందే కనుక సో ముందే కల్నల్కి చెప్పి పెట్టడం జరిగింది ఈ విషయం. దాని తర్వాత ఇంకోటి అంటే ప్రస్తుత సర్లీలో రౌండ్కు ఉత్కంఠ పెరుగుతుంది. ఈ ఉత్కంఠలో నిజంగా ప్రజలు కూడా మరి పిడికిళ్ళు బిగించి ఈ ఉత్కంఠను చూస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జమీల్ గారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయము, ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి దాంట్లో 38 సీట్లలో బీజేపీ తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 27 స్థానాల్లో తమ ఆధిక్యత ప్రదర్శిస్తుంది. అయితే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజేపీ మాత్రము దాదాపుగా 52 ఓట్లను కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 40%, అట్లాగే కాంగ్రెస్ 6% ఓట్లను మాత్రమే కొల్లగొట్టినట్టుగా కొంత అంచనాలకు రావడం జరుగుతుంది. అయితే ఇవి పూర్తి స్థాయిలో తెలియాలంటే పూర్తిగా కౌంటింగ్ శాతం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలిసేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ఢిల్లీ కావచ్చు, పూర్వ ఢిల్లీ కావచ్చు, న్యూ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, ఉత్తర పూర్వ ఢిల్లీ, ఉత్తర పశ్చిమ ఢిల్లీ, షాదారా, దక్షిణ ఢిల్లీ, దక్షిణ పూర్వ ఢిల్లీ, దక్షిణ పశ్చిమ జిల్లా, కేంద్రీయ ఢిల్లీ, ఇక్కడ అన్నిట్లలో కూడా దాదాపుగా ఒకవైపు మరి ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ చేస్తుంటే మరొక వైపు కంప్లీట్గా బీజేపీ లీడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరొక కొద్ది నిమిషాల్లోనే మీకు ఈ ప్రాంతాల వారీగా, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాల వారీగా విశ్లేషణ మీకు అందబుచ్చేటువంటి అవకాశం ఉంది. తొందరలోనే మనకి ఈ లోపల రిపోర్ట్ వస్తుంది జమీల్ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఢిల్లీలో ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ అంటే ఒక్కొక్క రౌండ్ పూర్తి అవుతుందో కొంచెం ట్రెండ్ మారుతుంది. అంటే ఇప్పుడే చెప్పలేం. ఇంతకుముందే ఫోర్సైజ్ టీవీ చాలా క్లియర్గా చెప్పింది, లాస్ట్ ఓట్ కౌంట్ అయ్యే వరకు ఎవరు గెలుపొందారనేది మాత్రం ఎవరు చెప్పలేరు. ఫోర్సైజ్ టీవీ కేవలం పార్టీలకు అతీతంగా ప్రజాపక్షాన నిలబడుతూ ప్రజలకు నిజమైన సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మనం పూర్తిగా ఎప్పుడైతే లాస్ట్ కౌంట్ వరకు రాదో మనం డిక్లరేషన్ మాత్రం చేయలేం. ఎవరు ముందంజున్నారు అదే చెప్పగలుగుతాం, కానీ ఎవరు గెలుపొందారని మాత్రం మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నట్టయితే డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి మరొకసారి వెళ్దాం. డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ దాంట్లో 36 మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడైతే కంప్లీట్ చేశారని చెప్పారో 69 69.54% పోలింగ్ అయిన సమయంలో మనం చూస్తున్నాం ఇప్పుడు 50% దాకా బీజేపీకి ఓట్స్ పోల్ అయినానే మనం చెప్తున్నాం. అంటే 60.54%లో 50% ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అండ్ రిమైనింగ్ 50% ఓట్స్ గోయింగ్ టు ద ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీ. ఈ విషయంపై మీరు ఢిల్లీకు సంబంధించింది అలా అక్కడ ఉన్న దాంట్లో మ్యాక్సిమంగా ముస్లిం పాపులేషన్ ఉంది, సిక్ పాపులేషన్ ఉంది, అలాగే బ్రాహ్మిన్స్ చాలా ఎక్కువ శాతం ఉన్నారు. దళితులు కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి. దళితులు 17% ఉన్నారు, ముస్లింలు 12%, సిక్కులు 4%, ఇతరులు 4%, అట్లాగే బ్రాహ్మణులు 12% ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే దళితులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళు బీజేపీ వైపు తొంగి చూశారు. అట్లాగే ముస్లింలు 12% ఉన్నటువంటి ముస్లింలు సైతం కూడా బీజేపీ వైపే తొంగి చూశారు. దీనికి ప్రధాన కారణం 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క మరి ఆ పరిపాలన చవి చూశారు. దాంతో విసిగి వేసారిపోయారన్నటువంటి విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. రెండో అంశం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 3.5 సంవత్సరాలు వీళ్ళు కోర్టుల చుట్టూ, జైళ్ళల్లో ఉండడం మాత్రం ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. దాని తర్వాత అభివృద్ధి కుంటుసాగిన పడిందన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్న వెంటనే కేంద్రంలో ఏ పార్టీ అయితే ఆధీనంలో ఉంటుందో అదే పార్టీ రాష్ట్రంలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ నిధుల వరద పారతక తప్పదు. అట్లాగే నిధులు ఎక్కువగా రావడంతో అభివృద్ధి ఎక్కువగా దొరుకుతుంది. తర్వాత ప్రజలకు ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో మధ్యతరగతి వర్గ ప్రజలు మాత్రం ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నట్లయితే ఇక్కడ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది.
దాని తర్వాత ఇక్కడ నిఘాకు సంబంధించినటువంటి భద్రత, పోలీసు భద్రత కావచ్చు, ఇవన్నీ కూడా పటిష్టంగా జరుగుతాయనే నేపథ్యంలోనే ప్రజలు బీజేపీ వైపు తొంగి చూశారు. ఇక్కడ వర్గాలు, తర్వాత మతాలు, కులాలు అనేటువంటి అంశం రాలేదు. ఇక్కడ కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేటువంటి అంశాన్ని మాత్రమే ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆ సంక్షేమ పథకాల వైపు, అభివృద్ధి వైపు, నిధుల వైపు ఆలోచన చేసి ఆ నేపథ్యంలోనే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అందుకోసం ఎగ్జిట్ పోల్స్ లో కొంతమంది చెప్పినట్లుగా బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, కొంతమంది ఆపుకు చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బీజేపీకి ఆపుకు మాత్రం మరి పోటీ మాత్రం చాలా గట్టిగా ఉందని చెప్పక తప్పదు. అయితే అంచెల వారీగా చూసినప్పుడు, ఒక్కొక్క ప్రాంతం వారీగా చూసినప్పుడు మాత్రం ఒక ప్రాంతంలో బీజేపీ లీడ్ చేస్తే ఇంకొక ప్రాంతంలో ఆప్ లీడ్ చేస్తున్నటువంటి అంశాన్ని మాత్రం మనం గుర్తించక తప్పదు. అయితే ఏది ఏమైనప్పటికీ బీజేపీ మాత్రం తన మ్యాజిక్ ఫిగర్ దాటిందన్నటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకో తప్పదు. అయితే ఒకే ఒక్క స్థానంలో మాత్రం కాంగ్రెస్ తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అయితే పూర్తిగా ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో 3వ స్థానం మాత్రం పరిమితమైందని చెప్పగలదు. 3వ స్థానం అంటే ఒక్క స్థానాన్ని ఆక్రమించడంతో 3వ స్థానంలోకి వచ్చింది. కానీ మొదటి స్థానంలో మాత్రం బీజేపీ ఉందని చెప్పక తప్పదు. అట్లాగే 2వ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జమీల్ గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర నుంచి ఒక విశ్లేషకులు అయినటువంటి బొట్ల రామారావు గారు మనతో లైన్ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి మనకు ఈ వార్తపై విశ్లేషించడానికి, తెలుగుదేశం పాత్ర వహించిన విషయంలో మాట్లాడడానికి సూర్య మా స్టాఫ్ రిపోర్టర్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి బొట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం. బొట్ల రామారావు గారు,